బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం నియోజకవర్గ గ్రామ సర్పంచ్లు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 60 మంది సర్పంచ్లు, 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 30 మంది ఎంపీటీసీలు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో తమ బాస్ వనమానే అంటూ తీర్మానం చేశారు. వనమా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అకుంఠ దీక్షతో పనిచేశారని అన్నారు. పార్టీ కోసం, సెగ్మెంట్ అభివృద్ధి కోసం వనమా ఎనలేని కృషి చేశారంటూ వెల్లడించారు. కోర్టు కేసులో గెలిచినటువంటి వ్యక్తి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేక పాత్ర పోషించారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలవాలని జలగం వెంకట్రావుకి సవాల్ విసిరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం నియోజకవర్గ గ్రామ సర్పంచ్లు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 60 మంది సర్పంచ్లు, 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 30 మంది ఎంపీటీసీలు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో తమ బాస్ వనమానే అంటూ తీర్మానం చేశారు. వనమా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అకుంఠ దీక్షతో పనిచేశారని అన్నారు. పార్టీ కోసం, సెగ్మెంట్ అభివృద్ధి కోసం వనమా ఎనలేని కృషి చేశారంటూ వెల్లడించారు. కోర్టు కేసులో గెలిచినటువంటి వ్యక్తి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీకి వ్యతిరేక పాత్ర పోషించారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలవాలని జలగం వెంకట్రావుకి సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి 2018 గెలిపొందినటువంటి వనమా వెంకటేశ్వరరావుపై గత 2-3 రోజుల క్రితం ఏదైతే హైకోర్టులో అంటే అనర్హత వేటు పడిన నేపథ్యంలో, ఎందుకంటే 2018 ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ అప్పుడు ఏదైతే 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు సమీప అభ్యర్థి అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు వేసినటువంటి కోర్టు కేసులో మొన్న తీర్పు వెలువడిన నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు అయితే అనర్హుడని మొన్న 2018 నుంచి కూడా జలగం వెంకట్రావునే ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణించాలని హైకోర్టు తెలిపిన నేపథ్యంలో అనంతరం ఏదైతే నిన్న హైకోర్టు అంటే సుప్రీంకోర్టుకు వెళ్లేంత వరకు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను హోల్డ్ చేయాలంటూ వనమా వెంకటేశ్వరరావు అయితే హైకోర్టులో మరలా పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే నిన్న వచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏదైతే వనమా వెంకటేశ్వరరావు వేసినటువంటి ఈ యొక్క కేసు పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మా బాస్ వనమానే అంటూ కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక సమావేశాన్ని కూడా నిర్వహించినట్టుగా కూడా చూడొచ్చు. ఈ యొక్క సమావేశంలో 60 మంది సర్పంచులు, 25 మంది కౌన్సిలర్లు, 20 మంది ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు కోర్టులో కేసు గెలిచినటువంటి జలగం వెంకట్రావు సీఎం కేసీఆర్ ని కలవడానికి ప్రయత్నించగా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని అయితే కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ జలగం వెంకట్రావు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చినట్లయితే మేము ఎవరం కూడా సపోర్ట్ చేయమని అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత అంటే వీరు ఉన్నంత వరకు కూడా వనమ నాయకత్వంలోనే పనిచేస్తామంటూ కూడా వీళ్ళందరూ కూడా వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క సమావేశంతో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఇటు వనమ వెంకటేశ్వరరావు వైపే ఉన్నట్లు వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీని అంతటితోటి ఇటు కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒకంత అంటే వీరిద్దరి మధ్యలో కూడా అంటే ఎప్పటి నుంచో కూడా పడని పరిస్థితుల్లో ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావుని కాదని ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ జలగం వెంకట్రావుని తీసుకుంటారా లేదని అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నట్లయితే వీరందరూ కూడా సపోర్ట్ చేస్తారా లేదా అని కూడా ప్రశ్నార్థకం. అయితే వచ్చే ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారనేది కూడా అంటే వచ్చే ఎన్నికలలో ఎవరు ఒక ప్రశ్నార్థకంగా కూడా మారిందని చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు వీరు ఇచ్చినటువంటి సమావేశంలో అంటే దమ్ముంటే ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాలని, ఇలా కోర్టు కేసుల ద్వారా కాదని కేవలం 1 ఎకరం 30 క్వింటాల ద్వారా అంటే 1 ఎకరం 30 క్వింటాల ద్వారా మాత్రమే అంటే ఈ కేసు పెట్టడం సమంజసం కాదని 40 సంవత్సరాలుగా ఈ యొక్క కొత్తగూడెంకి అయితే ఈయన ఏదో అభివృద్ధి చేస్తున్నట్లయితే వీరు అనుచరులు కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అంటే దీని అంతటిని కూడా గమనిస్తున్నటువంటి జిల్లా ప్రజలు అయితే వచ్చే ఎన్నికలలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అయితే ఒక ప్రశ్నార్థకంగా అనుకో చెప్పొచ్చు. ప్రియా, థ్యాంక్ యూ నవీన్. అందరూ కూడా బాధపడే పరిస్థితుల్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి ఒకే ఒక కారణం, ప్రతి ఇంటిని అడిగినా చెప్తారు వనమా గారు ఏంటి
కావాలని ప్రజల ఆదరణతోటి ఓట్లతోటి గెలిచినటువంటి వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు గారు. ఇది అందరూ కూడా గమనించాలి.